నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. సో ఫ్రెండ్స్ 2025లో నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు డేట్ వచ్చేసి 1 మార్చ్ 2025 అండ్ ఎగ్జాక్ట్లీ మన వినాయక చతుర్థికి అయితే ఇంకా 178 డేస్ ఉంది, సుమారు 6 మంత్స్. సో ఈసారి 2025లో వినాయక చతుర్థి వచ్చేసి 27th ఆగస్ట్ 2025 ఉంది. చూస్తారు కదా, వన్ ఆఫ్ బ్యూటిఫుల్ మోడల్ ఆఫ్ బప్పా. సో రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క మన బప్పా విగ్రహం అయితే మీకు చూపిస్తాను డీటెయిల్గా. అండ్ ఈ వ్లాగ్ అయితే తప్పకుండా లాస్ట్లో చూడండి. ఎట్లయితే మీరు 2024లో నాకైతే సపోర్ట్ చేశారో అట్లనే 2025లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. సో ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ ఎంట్రన్స్ అనమాట. మీ అందరికీ మళ్ళీ ఒకసారి రూట్ అయితే చెప్తాను. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నంబర్ C821 దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. ఈసారి ఈ 2025లో ముంగటైతే మనకు షెడ్ లేదు, ఒక కొత్త షెడ్ వచ్చింది. ఆ లొకేషన్ కూడా మేము తర్వాత అయితే రివీల్ చేస్తాం సీన్ అన్నతో ఇంకా రాహుల్తో మాట్లాడినప్పుడు. సో ప్రస్తుతానికి అయితే మనము నాగోల్ వర్క్షాప్లో అయితే ఉన్నాం అనమాట. అండ్ ఇదే ఎంట్రన్స్. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే మనం మోడల్ చూసుకుందాం. మన బాల గణపతి లాస్ట్ బిఫోర్ ఇయర్ నుంచి అయితే బాగా ట్రెండ్ అవుతుంది. రాయ్పూర్లో అయితే బాల గణపతి చాలా ట్రెండ్ అయిన ఉండే. సో ఒక కొత్త డిజైన్ అనమాట బాల గణపతి. మంచి బొజ్జ, పెద్ద తొండం అండ్ పెద్ద చెవులు అండ్ అక్కడ కిరీటం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన మూషక్ మహారాజ్. సో లాస్ట్ ఇయర్ కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ పెట్టినారనమాట. సో లోపలికి వెళ్దాం. లోపల ఇంకా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఏమేమి డిజైన్లు ఉన్నాయి అవి కూడా చూసుకుందాం. సో లోపల మనం ఎంటర్ కాగానే వన్స్ అగైన్ ఇక్కడైతే మనకు బాల గణపతి కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సో ఈ బాల గణపతి హైట్ వచ్చేసి సుమారు మనకు ఒక 12 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. పైన కిరీటం కూడా చూసుకోవచ్చు. సో మంచి బొజ్జ. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ ఇక్కడ మనకైతే నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నాడు, చూసుకోవచ్చు. ఇక్కడ బొజ్జ గణపయ్య అంటే బొజ్జ అనేది మీడియం ఉన్నది. బొజ్జ చుట్టూ కూడా మనకైతే నాగం పాము ఉందన్నమాట. తొండం కూడా మంచి చుట్టుకొని ఉన్నది. అండ్ బడాఖాన్ పెద్దగా చెవులు ఉన్నాయి. అండ్ అక్కడ మనకు లట్కన్ కూడా ఉంది పైన చూసుకోవచ్చు కిరీటంకి. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకైతే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి, గజరాజ్. సో ఇది ఒక న్యూ మోడల్ ఇన్ రాహుల్ కళాకార్ వర్క్ షాప్. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మోడల్ అనమాట. సో బాల గణపతి అట్లనే మన వినాయకుడు నంది మహారాజ్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ అక్కడ మన వర్క్ నడుస్తుంది, చూద్దాం ఒక్కసారి. ఓకే, సో ఈసారి మనకైతే మాతాలు కూడా ముందే రెడీ అవుతాయి అనమాట. సో లాస్ట్ టైం కూడా మన శంకరన్న మనకైతే పరిచయం అనమాట. శంకరన్న నమస్తే, బాగున్నావా? యా, హర హర మహాదేవ్. యా, శంభో శంకర. సో ఇక్కడ మనకి ఎట్లయితే మనకు రామ్లల్లా విగ్రహం చుట్టూ అయితే తోరణం ఉంటుంది కదా, సో ఆ డిజైన్ ఇక్కడ దశావతారం ఇది కూడా రెడీ అవుతున్నది. అండ్ ఇక్కడ అమ్మవారు జై మాతాది. అండ్ ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ మన గోవింద. సో మన బాలాజీ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది, దర్శనం ఇస్తున్నాడు. తప్పకుండా ఓవరాల్ అయితే వీడియో చూస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 2025లో ఆల్మోస్ట్ ఆల్ 2 months అయిపోయింది. ఈరోజు 1 మార్చ్. సో 2 నెలల తర్వాత 2025లో నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక మోడల్ చూసుకోవచ్చు. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు మనకు 8 feet ఉంటుంది. స్వామివారు వచ్చేసి మనకు మంచిగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మంచి ఆశీర్వాదం మంచిగా చెయ్యి, అట్లనే లడ్డు చెయ్యి, మంచి బ్యూటిఫుల్ పోజ్. కలరింగ్ ఇంకా కాలేదు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో మనకి ఇక్కడ లయన్స్ చూసుకోవచ్చు. సో ఈ లైన్ మొత్తం అదే అనమాట, సేమ్ డిజైన్. మనకు రాహుల్ కళాకార్ వర్క్షాప్లో కూడా ప్రతి సంవత్సరం 4 feet నుంచి 14 feet హైట్ వరకు అయితే విగ్రహాలు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ 40+ మోడల్స్ ఉంటాయి. సో ఇంతకుముందు అయితే నంది మహారాజ్ మీద కూర్చున్న విగ్రహం చూపించాం కదా, ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 10 feet ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ బొజ్జ గణపయ్య. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు, మంచి పెద్దగా ఉందన్నమాట బ్యాక్ డ్రాప్. సో మంచి పెద్ద బొజ్జ, పెద్ద చెయ్యి ఉన్నది. సో వినాయకుడు అయితే మంచి కూర్చొని మనకు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో ఎడల్పు కూడా మనకు సుమారు ఒక 6 to 8 feet ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి ఒక 9 feet ఉంటుంది. సో ఇది కూడా ఒక కొత్త మోడల్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:23 అవుతున్నది. సో ఫ్రెండ్స్, ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అందరు ఫాలో కాండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను 294 days కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేసిన. वह सबको नमस्ते, कैसे हो सब लोग? या సో ఫ్రెండ్స్, వన్ మోర్ బ్యూటిఫుల్ మోడల్ ఇక్కడ చూసుకోవచ్చు. మన మూషక్ మహారాజ్ కాలు మీద కాలేసుకొని అయితే మంచి ఒరిగి అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అట్లనే ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు మహారాజా పోజ్లో అయితే కూర్చొని ఉన్నాడు అనమాట, చారు భుజాదారి. అండ్ వినాయకుని బ్యాక్ డ్రాప్లో కూడా మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గజరాజ్. సో
ఎట్లయితే మనకు ఎంట్రన్స్లో వెల్కమ్ చెప్తాయి కదా, అట్లనే స్వామివారి బ్యాక్ డ్రాప్లో కూడా మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే వెల్కమ్ చెప్తున్నాయి. సో పెద్ద పెద్ద ట్రంక్స్ అన్నమాట, అంటే తొండము. అండ్ ఒక్కటి కాదు, వెనకాల లెఫ్ట్ సైడ్ 2 ఉన్నాయి, అట్లనే రైట్ సైడ్ కూడా 2 ఉన్నాయి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన గజరాజ్ దంతం కూడా చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు, షార్ప్ ఉంది. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ మోడల్. సో ఈ లైన్ మొత్తం ఇవే మోడల్స్ ఉన్నాయి అన్నమాట. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టైగర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మహారాష్ట్ర డిజైనే. అండ్ మంచి యాక్షన్ పోజ్లు ఉన్నాయి ఇక్కడ టైగర్స్. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి సుమారు మనకు ఒక 7 feet ఉంటుంది. అండ్ ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల ఇక్కడ వినాయకుడు వచ్చేసి చేలో మోదక్ పట్టుకున్నాడు. సో వన్స్ అగైన్ సిట్టింగ్ పోజ్, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, చారభుజాధారి. అండ్ ఇక్కడ స్వామివారికి చాలా ఇష్టమైన స్వీట్ వచ్చేసి మోదక్. సో మోదక్ పట్టుకొని అయితే మనకు దర్శనమిస్తాడు వినాయకుడు. అండ్ పక్క షెడ్కి వెళ్దాం. సో ఈసారి ఇక్కడ ఒకటే షెడ్లో అయితే వినాయకులు రెడీ అవుతున్నాయి. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నెంబర్ C822, 821కి లెఫ్ట్ సైడ్లో, అండ్ నాగోల్ నుంచి ఉప్పల్ వస్తుంటే మూసీ నది దాటిన తర్వాత C821కి రైట్ సైడ్. సో ఇక్కడైతే డై వర్క్ నడుస్తుంది, చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మోడల్. హాయ్ హాయ్ భయ్యా, నమస్తే. సో ఇక్కడ చూసుకోవచ్చు, వినాయకుడు వచ్చేసి బంబం బోలే రూపంలో ఉన్నాడు. అందరూ ఒకసారి హర హర మహాదేవ్ అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడల్, నాకు రాగానే చాలా నచ్చింది. సో వినాయకుడు అయితే మనకు ఒక రాయి పైన కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. అండ్ స్వామివారి మెడలో కూడా రుద్రాక్షి మాల, అట్లనే ప్రతి చెయ్యికి కూడా రుద్రాక్షి మాల ఉన్నది. అండ్ పైన జట. సో ఒక బ్యూటిఫుల్ మోడల్. ఈ వినాయకుని హైట్ వచ్చేసి సుమారు మనకు ఒక 11 feet ఉంటుంది. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మోడల్. సో ఈసారి 2025లా మనకైతే కొత్త మోడల్స్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. భయ్యా నమస్తే, కైసే? హలో భయ్యా నమస్తే, బాగున్నారా? ఎప్పుడు స్టార్ట్ చేసినా వర్క్? చాలా రోజులు అయిందా? మీరు ఎక్కడి నుంచైనా? నాందేడా, నిజామాబాదా? ఆదిలాబాద్. సో అంతా శంకర్ బాయ్ అండ్ గ్రూప్. సూపర్ సూపర్. అందరికీ నమస్తే అన్న. నమస్తే, థ్యాంక్ యూ భయ్యా. సో భయ్య వాళ్ళని కూడా రెగ్యులర్గా కలుద్దాం. భయ్య వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ ఆదిలాబాద్. యా, అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి. అండ్ హర హర శంభో. సో ఫ్రెండ్స్ చూసారు కదా బ్యూటిఫుల్ మోడల్స్. ఇంకొక సైడ్ కూడా పోదాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ నాకు ఒక 6 to 7 మోడల్స్ అయితే కనిపించినాయి. అండ్ ఇక్కడ అమ్మవారు, ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో న్యూ డిజైన్. ఇక్కడ మనకు అమ్మవారు వచ్చేసి లయన్ పైన కాలు పెట్టుకొని అయితే కూర్చున్న సింహాసనం మీద. అండ్ అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో మన గజరాజ్ పెద్ద ఎలిఫెంట్, అండ్ లెఫ్ట్ సైడ్లో మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అందరూ ఒకసారి జై భవానీ వీర్ శివాజీ అని టైప్ చేయండి. సో అమ్మవారు వచ్చేసి చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ పోజ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హార్సెస్. సో బ్యూటిఫుల్ డిజైన్ ఆఫ్ 2025 ఇన్ రాహుల్ కళాకార్ వర్క్షాప్. సో పక్కన షెడ్లో మనకైతే ఒక 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంకొక మోడల్ని చూద్దాం మరి. ఓకే, ఈ మోడల్ కూడా చాలా ఫేమస్ ఫ్రెండ్స్. మనకైతే లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా బాగా ట్రెండ్ అయింది. కింద చూసుకోవచ్చు, ఐ థింక్ అష్ట వినాయక. సో ముంగట వచ్చేసి మనకు 4 ఉన్నాయి, చూసుకోవచ్చు స్వామివారికి కింద. సో 1, 2, 3 and 4. అట్లనే స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక 2 అండ్ రైట్ సైడ్లో ఇక్కడ ఒక 2. సో అష్ట వినాయక మనకైతే ప్లాట్ఫామ్ పైన ఉంది. అండ్ వినాయకుడు అయితే మంచి కూర్చొని ఉన్నాడు. తొండం పైన ఓం ఉన్నది, పెద్ద చెవులు. అండ్ ఈ వినాయకుడు సైజ్ వచ్చేసి సుమారు మనకు ఒక 10 to 11 feet ఉంటుంది. సో ఈ పర్టికులర్ షెడ్లో ఒక 3 మోడల్స్ ఆఫ్ వినాయకుడు, ఒకటి అమ్మవారి విగ్రహం. అండ్ వెనకాల కూడా మనకైతే ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. అండ్ పక్క షెడ్లో ఒక 4 మోడల్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను సీనన్నతోని ఇంకా మన రాహుల్ భాయ్తో కూడా మాట్లాడతా. అండ్ వాళ్ళు ఈసారి కొత్త వర్క్షాప్ ఓపెన్ చేశారు, అది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మీ అందరికీ రివీల్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. సో ఇంకా మనకైతే రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మన గణేష్ మేకింగ్ 2025లో నేను వేరియస్ వర్క్షాప్స్కి అయితే వెళ్తాను.
అన్నీ కవర్ చేస్తా. మన ధూల్పేట్ హైదరాబాద్ డిజైన్, అట్లనే ముంబై డిజైన్, సోలాపూర్, పెయిన్, హమ్రాపూర్ అండ్ కోలాపూర్ డిజైన్ కూడా. సో ఇట్లనే సపోర్ట్ చేయండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా మే 1 రోజు మనకు ఏదైతే ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అదంతా మనకు వెళ్ళిపోతాయి అన్నమాట. మనకు శ్రీరామనవమికి ఒక స్ట్రైక్, అట్లనే హనుమాన్ జయంతి కూడా ఒక స్ట్రైక్ వల్ల మన ఇన్స్టాగ్రామ్ అనేది బాగా డౌన్ అయిపోయింది. సో మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ 2025లో మనకు మన ఐఎమ్ ఏఆర్కే ఛానల్లో ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్, అట్లనే IAM_ARK2 ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా 100K ఫాలోవర్స్ కావాలనేసి కోరుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ నాది ఇన్స్టాగ్రామ్ బయోలో కూడా నా నంబర్ మెన్షన్ అయి ఉన్నది. అట్లనే యూట్యూబ్లో కూడా అబౌట్ పేజ్లో బ్యానర్ పైన కూడా నంబర్ మెన్షన్ ఉంది. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు డైరెక్ట్ వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. సో ఇంకొక డిజైన్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, అమ్మవారి బ్యాక్ డ్రాప్ వెనకాల వచ్చేసి మన జై భవానీ. సో మన వినాయకునికి అయితే బ్యాక్ డ్రాప్లో అమ్మవారు ఉన్నారు, అట్లనే కలశాలు ఉన్నాయి అన్నమాట. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్. సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ ఇక్కడ నుంచి. సో లెట్స్ బీ ఇన్ టచ్. థ్యాంక్స్ అలాట్ అందరికీ. వన్స్ అగైన్ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. అంటే ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ స్లోగన్ అయితే ఈ సంవత్సరంలో వాడాలని కోరుకుంటున్నాను. అందరు యూజ్ చేయాలి. జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. వన్స్ అగైన్ జై శ్రీ గణేశ, జై హింద్, జై భారత్.